ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చిన్నపిల్లల చర్మం పైన ర్యాష్ తయారవటం చాలా సాధారణంగా కనిపించే సమస్య ఇది. తల్లిదండ్రులకి బాగా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ర్యాష్ కనిపించడానికి వెనక కారణం ఏమిటి అనేది లాజికల్గా ఆలోచించాలి. ఆయుర్వేదం దర్శన స్పర్శన ప్రశ్నహి అంటుంది. ప్రశ్న పరీక్ష అంటే ఇంట్రాగేషన్. దీంతో ఈ ర్యాష్ కనిపించడానికి కారణం ఏమిటి అనేది దోహదపడుతుంది. దాన్ని బట్టి జాగ్రత్తలు, గృహ చికిత్సలు, ఆయుర్వేద ఔషధాలు, చికిత్సా వ్యూహాలు ఇలాంటివి ప్రయత్నం చేయొచ్చు. ర్యాష్ కనిపిస్తున్నప్పుడు మొట్టమొదటి మీరు ఆలోచించాల్సింది, పాపాయికి జలుబు చేసిన తర్వాత చర్మం పైన దద్దురు మొదలైందా అనేది ఆలోచించండి. ఇలా జలుబు చేసిన తర్వాత దద్దురు వస్తే ఈ చర్మం పైన ర్యాష్ తయారవడానికి కారణం ఏమిటి అంటే పొంగు, తట్టు అంటే మీజిల్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, దద్దురు అనేది లేత గులాబీ రంగులో కనిపిస్తూ చెవి వెనక నుంచి మొదలైందా అనేది అబ్జర్వ్ చేయండి. ఈ ర్యాష్ అనేది లేత గులాబీ రంగులో కనిపించాలి, చెవి వెనక నుంచి మొదలవ్వాలి. అలా మొదలైందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరిగి ఉంటే అప్పుడు ఆ చర్మం పైన ర్యాష్కి కారణం జర్మన్ మీజిల్స్ అయి ఉండొచ్చు, అంటే రుబెల్లా అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, దద్దురు ఏర్పడిన తర్వాత, ర్యాష్ తయారైన తర్వాత దురదతో కూడినటువంటి చిన్న నీటి బొబ్బల్లాంటివి ఏమైనా తయారయ్యాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా నీటితో నిండిన నీటి బొబ్బలు ఉంటే అది దానికి కారణం ఆటలమ్మ అంటే చికెన్ పాక్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, పాపాయికి గొంతు నొప్పి ఉండటంతో పాటుగా బుగ్గలు, ఇవి చీక్స్ బాగా ఎర్రగా రక్తంతో కమిలినట్లుగా ఏమైనా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగే బొగ్గలు బెడ్ రెడ్గా కనిపిస్తూ ఉంటే ఆ ర్యాష్కి కారణం అరుణ జ్వరం అయి ఉండొచ్చు, అంటే స్కార్లెట్ ఫీవర్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ పాపాయి చర్మం పైన వంగపండు రంగులో దద్దురు కనిపించడంతో పాటు మగత, మైకం కమ్మటం, వాంతులు, మూర్ఛలు, నిస్సత్వ ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే ఈ పాపాయి చర్మం పైన ర్యాష్కి కారణం మెదడు వ్యాపు వ్యాధి అయి ఉండొచ్చు, అంటే మెనింజైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, చర్మం మీద చెమట ఎక్కువగా పట్టే చోట వలయాకారపు మచ్చ ఏర్పడి గోరుతో గీరితే కొద్దిగా నూగు లాంటిది ఏమైనా రాలుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. అలాగా గోరుతో గీరితే నూగులాగా రాలటం, వలయాకారంలో కనిపించడం, మచ్చ ఇలాంటివి ఉంటే ఆ ర్యాష్కి కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, చర్మం పొడిగా, మందంగా, దురదగా అనిపించడంతో పాటుగా పులుసులు కూడా రాలుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే, పులుసు కూడా రాలుతుంటే అది ఎగ్జిమా అయి ఉండొచ్చు, అంటే కర్పాణి అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, దద్దురు అనేది ఎర్రగా, నూగుగా ఉంటుందా, తల మీద, ముఖం, ఛాతి, వీపు వీటి మీద స్రావయుక్తంగా కనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. అలాగే స్రావయుక్తంగా దద్దురుంటే దానికి కారణం వీపింగ్ ఎగ్జిమా అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, దద్దురుతో పాటు విపరీతమైన దురద ఉంటుందా, ఇది తరచుగా వస్తూ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా ఉంటే అది చర్మ సంబంధపు ఎలర్జీ, అంటే ఎలర్జిక్ డెర్మటోసిస్ అయి ఉండొచ్చు. ఇలాగా పిల్లల స్కిన్ పైన ర్యాష్ ఉన్నప్పుడు ఇలా ఎన్లైటికల్గా ఆలోచించాలి. పిల్లల్లో దద్దురు కనిపించడం అనేది చాలా సాధారణం, సర్వసాధారణం. వ్యాధిని గుర్తించేటువంటి అనుభవం లేదనుకోండి, దద్దురు అనేది తెకమక పెడుతుంది, ఇది డెఫినెట్. చాలామంది తల్లిదండ్రులు ఉత్తరం ద్వారానో ఫోన్ ద్వారానో వాళ్ళ పిల్లలకి ఇలాగా దద్దురు వచ్చింది డాక్టర్ గారు, ఏం చేయాలి, అది ఏంటి అని అడుగుతూ ఉంటారు. అలాగే ఇతర జాగ్రత్తలు వీటిని అడుగుతూ ఉంటారు. కానీ ప్రత్యక్షంగా చూడకుండా, అవసరమైనటువంటి పరీక్షలు చేయకుండా ఆ స్కిన్ డిసీజు, ఆ దద్దురు ఫలానా కారణం వల్ల వచ్చింది అని చెప్పడం కష్టం. కాకపోతే మీకు మీ అంతటా మీరు ఒక కంక్లూజన్ రావడానికి, ఒక అభిప్రాయం రావడానికి కొన్ని లక్షణాల ఆధారంగా ఈ దద్దురిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. వరుసగా ఇప్పుడు ఈ దద్దురికి సంబంధించినటువంటి ఈ అసోసియేటెడ్ సిమ్టమ్స్ని తెచ్చుకుందాం. ముఖ్యంగా దద్దురు వచ్చినప్పుడు పొంగు అంటే తట్టు అంటే మీజిల్స్ గురించి మీరు ఆలోచించాలి. మీజిల్స్ని ఆయుర్వేదంలో రోమాంతిక అంటారు. ఇది ఒక వైరస్ కారణంగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణ ప్రమాదాన్ని సైతం కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది. వైరస్కి గురైన తర్వాత 1 లేదా 2 వారాల తర్వాత వ్యాధి లక్షణాలు శరీరంలో బయటపడటం మొదలెడతాయి.
పాపాయి ఇలాగ కారే ముక్కుతో, ఎర్రటి కళ్ళతో, దగ్గుతో చూడటానికి చాలా దయనీయంగా కనిపిస్తుంది. ముందుగా ఎర్రటి దద్దురు ముఖం మీద కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఈ మీజిల్స్లో శరీరం అంతా కూడా విస్తరిస్తుంది. జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 104 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రత నమోదు అవ్వచ్చు. కొంచెం పెద్ద పిల్లలకి తలనొప్పి కూడా ఉంటుంది. శరీరం మీద దద్దురు కనిపించడానికి 4 నుంచి 5 రోజుల ముందు వరకు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ర్యాష్ కనిపించడం మొదలైన తర్వాత ఈ లక్షణాలు తగ్గిపోతాయి. దద్దురు కనిపించడానికి 2 వారాల ముందు నుంచే ఈ వ్యాధి వేరే వాళ్ళకి సంక్రమించే నైజాన్ని కలిగి ఉంటుంది. దద్దురు బయటపడిన తర్వాత 4 నుంచి 5 రోజుల వరకు కూడా శరీరం మీద ఈ దద్దురు కనిపిస్తుంది. ఈ సమయంలో కూడా వ్యాధి వేరే వాళ్ళకి సంక్రమించవచ్చు. మీజిల్స్ బారిన పడినటువంటి పిల్లల్లో ప్రతి 15 మందిలో ఒకళ్ళకి బ్రాంకైటిస్ అంటే ఊపిరితిత్తులకి గాలిని సరఫరా చేసేటువంటి గాలి మార్గాలకి ఇన్ఫెక్షన్ సోకటం, ఇది వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే న్యూమోనియా కూడా రావచ్చు, అంటే ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి గాలి గదులకి ఇన్ఫెక్షన్ సోకవచ్చు. అలాగే సీజర్స్ రావచ్చు, అంటే చిన్నపిల్లల చేష్టలు, మూర్ఛలు ఇలాంటివి రావచ్చు. అలాగే చెవుడు, ఎన్కెఫలైటిస్ అంటే మెదడుకి ఇన్ఫెక్షన్ సోకటం, ఇలాంటి ఇక్కట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ మీజిల్స్లో. ఇవన్నీ వైరస్ మూలంగా వచ్చిన కాంప్లికేషన్లు కాబట్టి రొటీన్గా వాడే యాంటీబయాటిక్స్ లాంటి మందుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ఈ మీజిల్స్ ఉన్నప్పుడు, ఈ అనుబంధ లక్షణాలు ఉన్నప్పుడు. దీనికి ప్రస్తుతం వ్యాక్సిన్ ఉంది, కానీ ఇది వ్యాధిని నివారించేందుకు పనికొస్తుందిగా తప్పితే ఈ వ్యాధిని తగ్గించడానికి పనికి రావటం లేదు. ఆయుర్వేదంలో దీనికి చికిత్స 2 రకాలుగా చేస్తాం. వైరస్ మీద నేరుగా పనిచేసేటువంటి మూలికలు, ఉదాహరణకు భూమి ఆమ్లకి, హరిద్ర, నింబ ఇలాంటి ఔషధాలతో తయారైన మందులను ఇవ్వటం ఒక రకం. ఇంకా వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి ఔషధాలు ఇవ్వటం, అంటే చౌషష్ఠ ప్రహార పిప్పలి, బాల చతుర్భద్ర తోరణం ఇలాంటి మందుల్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ మీజిల్స్ ఉన్నప్పుడు ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. పసుపు కొమ్ములు, చింతగింజలు సమంగా తీసుకొని పొడి చేసి పూటకి 1/4 చెంచాడు మోతాదుగా తేనెతో 3 పూట్ల ఇవ్వాలి. దీంతో ఈ మీజిల్స్ తగ్గుతాయి. ఇంకా కరక్కాయ ఒలుపుని దంచి పెసరపిండి, దాన్ని దంచిన తర్వాత దాన్ని పచ్చిదైతే పసరు పిండాలి, ఎండుదైతే అలాగే తీసుకోవాలి. దీన్ని ఎండుదైతే 1 నుంచి 2 గ్రాముల మోతాదు, పసరు అయితే పూటకి 2 చెంచాల మోతాదుగా తేనె కొద్దిగా కలిపి అనుపానంగా ఇలా ఇవ్వాలి. మరొక గృహ చికిత్స అతి మధురం, ఎస్టిమధు అంటారు. దీని పొడిని పూటకి 1/4 చెంచాడు చొప్పున 3 పూట్ల ఇస్తూ ఉంటే కూడా మీజిల్స్లో గుణం కనిపిస్తుంది. మరొక మంచి మీజిల్స్ని తగ్గించే గృహ చికిత్స వేప చిగుళ్ళు, జీలకర్ర, చక్కెర కలిపి నూరి ఉసిరికాయంత ఉండలు చేసి పూటకి 1 చొప్పున 2 పూట్ల ఇస్తూ ఉంటే కూడా ఫలితం ఉంటుంది. మీజిల్స్ త్వరగా తగ్గుతాయి. అవసరమైతే త్రిభువనకీర్తి రసం, సీతోపలాచూర్ణం, గోధుంతి మిశ్రణం, మృత్యుంజయ రసం, లక్ష్మీ విలాస రసం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక చిన్నపిల్లలలో ర్యాష్ కనిపించడానికి మరొక కారణం జర్మన్ మీజిల్స్ అంటే రుబెల్లా. మీజిల్స్ వ్యాధిలో మాదిరిగా జర్మన్ మీజిల్స్ అంటే రుబెల్లాలో జలుబు ఇలాంటి లక్షణాలు ఉండవు. వైరస్కి గురైన తర్వాత 2-3 వారాల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ముక్కు గారటం చాలా కొద్ది మొత్తాల్లో ఉంటుంది. అలాగే మెడ వెనక, చెవి ముందు ఉండేటువంటి గ్రంథులు వాస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తాయి ఈ జర్మన్ మీజిల్స్లో, రుబెల్లాలో. తర్వాత 1-2 రోజులలో లేత గులాబీ రంగులో ఈ దద్దురు అనేది కనిపిస్తుంది. ఇది చెవి వెనక మొదలవుతుంది. క్రమంగా ముఖానికి, మొండానికి ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈ ర్యాష్ 2 నుంచి 3 రోజులు ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ర్యాష్ అంటే ఈ దద్దురు కనిపించిన 5 నుంచి 6 రోజుల వరకు ఈ వ్యాధి వేరే వాళ్ళకి సంక్రమించేటువంటి నైజాన్ని కలిగి ఉంటుంది. ఈ వ్యాధికి కూడా మనం మీజిల్స్కి చెప్పుకున్నటువంటి ఈ ట్రీట్మెంట్నే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పిల్లల్లో ఈ ర్యాష్ కనిపించడం మరొక కారణం చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మ. చికెన్ పాక్స్ని లఘు మసూరిక అంటారు ఆయుర్వేదంలో. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. వ్యాధి కారకమైనటువంటి సూక్ష్మజీవులు శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 2-3 వారాల తర్వాత ఈ లక్షణాలు కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందిలో కొద్దిపాటి తలనొప్పి ఉంటుంది, కొద్దిగా జ్వరం ఉంటుంది. అయితే ఎక్కువ మందిలో మాత్రం బొబ్బలు బయటపడే వరకు ఏ రకమైన లక్షణాలు కనిపించవు. బొబ్బలు, చికెన్ పాక్స్ బొబ్బలు తయారైన తర్వాత చర్మం పైన 7 నుంచి 10 రోజుల పాటు ఉంటాయి. ఎర్రటి మచ్చపైన నీటి బిందువుల మాదిరిగా కనిపిస్తాయి. బొబ్బలు కేవలం చర్మం మీదనే కాకుండా నోరు, కనురెప్పలు, చెవుల లోపల భాగం, అలాగే జననేంద్రియ ప్రదేశం, ఇంకా మలద్వారం, అలాగే ముక్కు లోపల భాగాలు ఇలా ఎక్కడైనా కనిపించవచ్చు ఈ చికెన్ పాక్స్ బొబ్బలు. బొబ్బలు బయటపడే టైంలో, అలాగే మాడిపోయి చెక్కు కట్టేటువంటి టైంలో
తీవ్రమైనటువంటి దురద ఉంటుంది. బొబ్బలు పూర్తిగా ఎండిపోయి చెక్కు కట్టి తామంతట తామే రాలిపోయే వరకు వ్యాధి వేరే వాళ్ళకు వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయుర్వేద చికిత్సలు ఈ చికెన్ పాక్స్ త్వరితగతిన ఏ రకమైన ఇక్కట్లు లేకుండా తగ్గేలా చేస్తాయి. అలాగే నివారణ దిశగా కూడా ఇవి పనిచేస్తాయి. ఈ చికెన్ పాక్స్కి మంచి గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అతి మధురం వేరు పొడిని 1 గ్రాము నుంచి 2 గ్రాముల మోతాదుగా తేనెతో ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మరొక చికెన్ పాక్స్ని తగ్గించే గృహ చికిత్స చింతగింజల పొడి, పసుపు కలిపి 1 గ్రాము మోతాదుగా వాడితే కూడా ఫలితం ఉంటుంది. మరొక గృహ చికిత్స వేపాకులు, కాసమర్ద, వట్టివేళ్ళు, చందనం వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి ఆ కషాయంతో స్నానం చేయిస్తే మంచి ఫలితం ఉంటుంది. మరొక చికిత్స చికెన్ పాక్స్ తీవ్రంగా ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు శతావరి వేరుని కానీ లేదా రేగు ఆకుల్ని కానీ కషాయంగా కాచి తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మరొక చికిత్స త్రికటు చూర్ణాన్ని కానుగ ఆకుల కషాయంతో కలిపి తాగిస్తే చికెన్ పాక్స్లో ఉపయోగం ఉంటుంది. మరొక చికిత్స దురద తగ్గటానికి నిమ్మ తైలం లేదా చందన తైలం ఇలాంటి వాటిని పైపోతగా వాడాల్సి ఉంటుంది. అవసరమైతే చికెన్ పాక్స్ తీవ్రత తగ్గించడానికి గోదంతి మిశ్రణం, త్రిభువన కీర్తి రసం, సితోపలాచూర్ణం, హరిద్రాఖండ యోగం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గాను ఇంటర్నల్గాను అలాగే ఎక్స్టర్నల్గా కరంజ తైలం, పంచతిక్త ఘృతం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లల్లో ర్యాష్ కనిపించడానికి మరో కారణం అరుణ జ్వరం అంటే స్కార్లెట్ ఫీవర్. స్కార్లెట్ ఫీవర్ని ఆయుర్వేదంలో అరుణ జ్వరం అంటారు. అరుణ అంటే ఎరుపు. ఇది మన ప్రాంతాలలో అంత ఎక్కువగా కనిపించదు, అయితే అసాధారణం మాత్రం కాదు. దీంట్లో గొంతు నొప్పితో పాటుగా ఎర్రటి దద్దురు కనిపిస్తుంది. వ్యాధికి గురైనటువంటి 1 నుంచి 5 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. నాలుక ఆమయుక్తంగా ముళ్ళు తేలి కనిపిస్తుంది. తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పి వీటితో పాటు బడలిక కూడా ఉంటుంది. పాపాయి చూడటానికి నలతగా కనిపిస్తుంది. ఈ దద్దురు ముందుగా ఛాతి మీద, వీపు మీద మొదలై వేరే భాగాలకి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో జ్వర తీవ్రత తగ్గటానికి త్రిభువన కీర్తి రస, కస్తూరి భైరవ రస ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. 4 నుంచి 5 రోజుల పాటు శరీరం మీద ఈ దద్దురు కనిపిస్తుంది. దద్దురు కనిపించినన్ని రోజులు కూడా ఈ వ్యాధికి సాంక్రామిక గుణం ఉంటుంది. జ్వరహర ఔషధాలతో పాటు వ్యాధి త్వరగా తగ్గటానికి గంధక రసాయనం ఇలాంటి కీటాణునాశక ఔషధాన్ని కూడా వాడాల్సి ఉంటుంది. ఇక పిల్లల్లో ర్యాష్ కనిపించడానికి మరో కారణం మెదడు వాపు వ్యాధి అంటే మెనింజైటిస్. మెదడు పొరలు వ్యాధిగ్రస్తమైనప్పుడు దాన్ని మెనింజైటిస్ అంటారు. ఇది అందరికీ తెలిసిందే. మెనింగోకాకస్ మెనింజైటిస్ అనే ఒక ప్రత్యేకమైన తరహా బ్రెయిన్ ఫీవర్లో బచ్చల పండు రంగు మచ్చలు శరీరం మీద కనిపిస్తాయి. కనిపించడంతో పాటు తీవ్రమైన జ్వరం, మెడ పట్టేయటం, వాంతులు, ఫిట్స్ రావటం, వెలుతురిని చూడలేకపోవటం, తలనొప్పితో ఏడవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి వెంటనే వైద్య సహాయం అనేది అవసరం. ఇలాంటప్పుడు ప్రథమ చికిత్సగా వేప చెట్టు ఆకుల పొగని ఇంట్లోపల దూపం వేయటం అవసరం. అలాగే నేలవేం మొక్కను తెచ్చి ఎండించి పొడి చేసేసి దాన్ని పూటకి చిటికెడు మోతాదుగా 3 పూట్ల నీళ్లతో ఇవ్వటం అవసరం. ఇంకా అవసరమైతే దీనికి త్రిభువన కీర్తి రసం, పంచనింబాయ చూర్ణం, మహాసుదర్శన చూర్ణం, సోశేఖర రసం ఇలాంటి యోగేంద్ర రసం ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లల్లో ర్యాష్ కనిపించడానికి మరో కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్లు చర్మం పైన తయారైనప్పుడు దాన్ని తామర లేదా రింగ్ వర్మ్ అంటారు. వర్తులాకారంలో తామర ఆకుల మాదిరిగా లేదా రింగుల మాదిరిగా ఇవి విస్తరిస్తూ ఉంటాయి కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకళ్ళకి స్పర్శ ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది. చేతుల్ని తరచుగా శుభ్రం చేసుకోవటం, అలాగే వ్యక్తిగత వస్తువుల్ని విడిగా ఉంచుకోవటం ఇలాంటి వాటితో ఈ వ్యాధిని ఇతరులకి సోకకుండా నిరోధించవచ్చు. ఆయుర్వేదంలో ఈ వ్యాధిని దద్దురు అంటారు, అలాగే మండల కుష్ఠం అని కూడా అంటారు. ఇలాంటప్పుడు ఈ వ్యాధిని తగ్గించడానికి నిమ్మగడ్డి అంటే లెమన్ గ్రాస్ నుంచి తీసినటువంటి తైలాన్ని కొబ్బరి నూనెతో కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. లేదా దద్రుగ్న అంటే కేసియా అంగుస్టిఫోలి అంటారు. ఈ మొక్క ఆకుల పేస్ట్ని కొబ్బరి నూనె, నిమ్మరసాలతో కలిపి చర్మం పైన పూసితే కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే చక్కెర మర్ద, దీన్ని తగిరస అంటారు, కేసియా టోరా, దీని గింజల నుంచి తీసిన తైలం, అలాగే దద్దురహార లేపం ఇవి కూడా ఈ వ్యాధిలో చాలా చక్కగా పనిచేస్తాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక చిన్నపిల్లల్లో ర్యాష్ కనిపించడానికి మరో కారణం కర్పాణి అంటే ఎగ్జిమా. ఎగ్జిమా అనే చర్మ వ్యాధి చాలా సాధారణమైంది. ఇది కొన్ని కుటుంబాలలో అనువంశికంగా నడుస్తూ ఉంటుంది. ఈ చర్మ వ్యాధి ఉన్న వాళ్ళకి సాధారణంగా ఉబ్బసం, ముక్కు గాటం ఇలాంటి అలర్జీలు కనిపిస్తూ ఉంటాయి.
పసిపిల్లల్లో జన్మించిన 1 లేదా 2 సంవత్సరాల్లో ఎటోపిక్ ఎగ్జిమా అనేది సాధారణంగా కనిపిస్తుంది. ఈ వ్యాధిలో మొదట ఎగ్జిమా లక్షణాలు ముఖం, తల మీద చర్మం, అలాగే నాపి ఈ గోచి ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత కాలంలో మడమలు, మోచేతులు, మోకాళ్ళ వెనక భాగాలు, అలాగే ఈ మడమల చుట్టుపక్కల భాగాలు, ఇంకా చర్మం ముడతలు పడేటటువంటి శరీర భాగాలలో ఈ ఎగ్జిమా అనేది కనిపిస్తుంది. చేతులు, పాదాలు ఎక్కువగా ఎగ్జిమా బారిన పడతాయి. చర్మం ఎర్రగా, దురదగా, పొడిగా, పులుసులుగా, బొబ్బలుగా, రసిగారుతూ కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో సెకండరీ ఇన్ఫెక్షన్తో ఈ బ్యాక్టీరియా చేరుతుంది, చేరి ఈ బొబ్బలకి చీము పడుతుంది. ఎగ్జిమాకి ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నాయి. ఆహార విహార ఔషధ రూపాల్లో ఈ చికిత్స అనేది సాగుతుంది. ఏ రకమైన ఆహారం వల్ల సమస్య వస్తుందో కనిపెట్టి దాన్ని ఇవ్వకపోవటం, దీనివల్ల రిలీఫ్ వస్తుందో దాన్ని ఎక్కువగా ఇవ్వటం, చర్మం పైన నీటి తేమను కాపాడేటువంటి మలాముల్ని పైపోతలుగా ప్రిస్క్రైబ్ చేయటం, రక్తశోధక ఔషధాలను వాడటం, ఇవి ఈ ఎగ్జిమాలో చికిత్సా సూత్రాలు. ఎగ్జిమా ఉన్నప్పుడు ప్రథమ చికిత్సలా పనిచేసేటటువంటి కొన్ని మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. ఉదాహరణకు మెట్ట తామర, సీమ అవిసి అంటాం. దీని ఆకుల్ని ముద్దగా నూరి పైకి పూస్తే ఫలితం ఉంటుంది. అలాగే రేల చిగుళ్ళని పుల్లటి మజ్జిగతో సహా నూరి పైకి పూసినా కానీ ఎగ్జిమా తగ్గుతుంది. అలాగే వేపాకులు, ఉసిరికాయ పెచ్చులు, బావంచాలు సమతూకంగా తీసుకొని పొడి చేసేసి దీన్ని పూటకి 1 పావు చెంచాడు మోతాదుగా 3 పూట్ల తగినంత తేనెతో ఇస్తే కూడా ఎగ్జిమా తగ్గుతుంది. అలాగే దొండాకుల్ని ముద్దగా నూరి రసం పిండి పైకి పూసినా ఫలితం ఉంటుంది. అలాగే వేప బెరడుతో కషాయం కాచి చర్మాన్ని శుభ్రం చేసి ఇదే వేప బెరడు ముద్దని పైకి కూడా ఇస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా వేప నూనెని పూటకి 4 లేదా 5 చుక్కల చొప్పున 2 పూట్ల పాలతో కలిపి 40 రోజుల పాటు ఇస్తే కూడా ఎగ్జిమా తీవ్రత తగ్గుతుంది. అవసరమైతే పిల్లల్లో ఎగ్జిమా ఉన్నప్పుడు ఆరోగ్యవర్ధిని బట్టి పంచతిక్త గుగ్గులు ఘృతం, మహామంజిష్టాది కషాయం, గంధక రసాయనం, పంచనింబాది చూర్ణం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లల్లో ఈ ర్యాష్ కనిపించడానికి మరో కారణం వీపింగ్ ఎగ్జిమా. శరీరం మీద నూనె గ్రంథులు ఎక్కువగా ఉండే ప్రదేశంలో వచ్చే ఇలాంటి దద్దుల్ని సెబోరిక్ ఎగ్జిమా అంటారు. తల మీద ఈ వ్యాధి వచ్చిందనుకోండి, అది చుండ్రు రూపంలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ చుండ్రు మామూలు చుండ్రులా కాకుండా మందంగా పసుపచ్చటి రంగులో పెచ్చులు కట్టి కనిపిస్తుంది. కేవలం తల మీదనే కాకుండా ఇది మెడ మీద, నుదుటి మీద, వెంట్రుకలు మొదలయ్యే హెయిర్ లైన్ మీద, చెవుల వెనక, ముఖం మీద, చంకలు ఇలాంటి భాగాల్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సెబోరియా వ్యాధి ఎటోపిక్ ఎగ్జిమా కలిగించేంత స్థాయిలో దురదని కలిగించదు. అయితే చూడటానికి బాగా భయానకంగా, అందవిహీనంగా కనిపిస్తుంది. దీంతో తల్లిదండ్రులు బాగా ఆందోళన పడుతూ ఉంటారు. ఈ వ్యాధికి కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జిమా చికిత్సకి ఎగ్జిమా టైప్ ఆఫ్ ట్రీట్మెంటే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఊరటనిచ్చేటువంటి అంశం ఏంటంటే ఎగ్జిమా, సెబోరియా ఈ రెండూ కూడా వయసు వచ్చే కొద్దీ వాటంతటా అవే తగ్గిపోతాయి. 90% కేసుల్లో 8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఈ వ్యాధులు పూర్తిగా కనుమరుగైపోతాయి. ఇక పిల్లల్లో ర్యాష్ కనిపించడానికి మరో కారణం చర్మ సంబంధపు ఎలర్జీలు, అంటే ఎలర్జిక్ డెర్మటోసిస్. దద్దుర్లు తరచూ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు రకరకాల ఎలర్జీలు, ఆస్మా, ఆహారం సరిపడకపోవటం, వాంతులు, విరేచనాలు ఇలాంటివి. ఎలర్జిక్ డెర్మటోసిస్లో పొడిగా, పొలుసులుగా ఉండే పొడలు తయారవుతూ ఉంటాయి. విపరీతమైన దురద ఉంటుంది. ఇది అనువంశికత ఇలాంటి అంతర్గత కారణాలతో, అంటే ఎండోజెనస్గా రావచ్చు. అలాగే డిటర్జెంట్లు, ఉన్ని బట్టలు, రబ్బరు లాంటి బయట కారణాలతో, అంటే ఎక్సోజెనస్గా ఎలాగైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డెర్మటైటిస్లో నిదాన పరివర్జనం అనేది ముఖ్యమైనటువంటి చికిత్స. అంటే ఎలర్జీ కారకమైనటువంటి అంశాలను గుర్తుపట్టి వదిలేయటం. ఉదాహరణకి సుగంధపు సబ్బులు, రకరకాల వ్యాన్షింగ్ క్రీములు, డిటర్జెంట్లు, ఉన్ని దుస్తులు, కుటుంబంలో ఎవరికైనా స్మోక్ చేసి అలవాటు ఉండటం, అంటే ప్యాసివ్ స్మోకింగు, ఇంట్లో దుమ్ము, ధూళి ఇవన్నీ పెరిగిపోవటం, అలాగే ఈ బ్యాండేజ్ ప్లాస్టర్లు, రసాయనాలతో తయారైన షాంపూలు, ఇన్స్టెంట్ ఆహార పదార్థాలు, పాల పదార్థాలు, గోధుమలతో తయారైనటువంటి ఆహారాలు, కమల పండ్లు, టమాటా ఇలాంటివన్నీ కూడా ఎలర్జీని, డెర్మటైటిస్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇవే కాదు, ఎండ, వాతావరణ కాలుష్యం, రకరకాల పదార్థాలు, వీటిలో ఏవైనా ఎలర్జీని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని కనిపెట్టి దూరంగా పిల్లలను ఉంచాలి. వాటితో పాటు చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఈ ఎగ్జిమా తేలిగ్గా తగ్గిపోతుంది. అవసరమైతే ఇలాంటప్పుడు ఎలర్జిక్ డెర్మటైటిస్లో గుడూచి సత్వం, ఖదిరారిష్టం, కిరాతారిష్టం, మధుస్నిహి రసాయనం, మాణిభద్ర లేహ్యం, మంజిష్టాది క్వాదచూర్ణం, నింబాది క్వాదచూర్ణం, పంచతిక్త క్వాదచూర్ణం,
అమృత భల్లాతక లేహ్యం, ఆరోగ్యవర్ధిని వట్టి, భల్లాతక వట్టి, గంధక రసాయనం, ఖదిరారిష్టం, మధుస్నిహి రసాయనం, మహాతిక్తక ఘృతం, నవగ్రాహి సింధూరం, పంచతిక్త గుగ్గులు ఘృతం, రసమాణిక్య రసం, అలాగే ఇంకా తిక్తక ఘృతం, వాతగ్ని కుమార్ రసం, ఇలాంటి వాటిని ఇంటర్నల్గాను, అలాగే ఎక్స్టర్నల్గా దూర్వాది తైలం, గంధక తైలం, అలాగే జపా పత్రాది తైలం, మరిచ్చా తైలం, ఇలాంటివి నింబాది తైలం, పిండ తైలం, కుంకుమాది లేపం, మహాతిక్తక ఘృతం, పంచతిక్త గుగ్గులు ఘృతం, రసకర్పూరాది లేపం, ఇలాంటివి సింధూరాది లేపం, తౌరక తైలం, తౌరక లేపం, ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గాను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. చూసారా, ఇలాగా పిల్లల్లో ర్యాష్ ఉన్నప్పుడు ఇది మీరు చాలా లాజికల్గా ఆలోచించి దానికి తగిన ఈ గృహ చికిత్సలు, అలాగే ప్రథమ చికిత్సలు, అలాగే ఇతర సూచనలు ఇవి పాటిస్తూ అశ్రద్ధ చేయకుండా ఈ వైద్య సలహా తీసుకుంటే ఆయుర్వేద వైద్యంతో ఈ పిల్లల్లో ర్యాష్ని పూర్తిగా తగ్గించవచ్చు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్ టైంలో 5 నిమిషాలు, మహా అయితే 10-15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక వ్యాధి మీ ఆధీనంలో ఉండాలంటే ఆ వ్యాధికి సంబంధించిన సమగ్ర సమాచారం, పూర్తి నాలెడ్జ్ మీకు తెలియాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చిందని, మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలని తిరిగి ఇదే కార్యక్రమం పరంపరలో మనం కలుసుకున్నప్పుడు ఈ వీడియోల రూపంలో తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.